ఫిదా సినిమాలో చలాకీగా మాట్లాడే సాయి పల్లవి గొంతుకు ఎవరైనా వావ్ అనాల్సిందే. అయితే ఆ మాటలకి ట్రాక్ చెప్పింది ఓ అబ్బాయి అని తెలిస్తే ఎవరైనా నమ్ముతారా? కానీ అదే నిజం. హీరోయిన్లకు వాయిస్ ట్రాక్తో పాటు నృత్యం, సంగీతం, నటన ఇలా అన్నింటిలోనూ వారెవ్వా అనిపిస్తున్నాడు ఆ కళాకారుడు. ఎంబీబీఎస్ చదువుతూనే డబ్బింగ్ కళాకారుడిగా సత్తా చాటుతున్న ఆద్య హనుమంతుతో చిట్ చాట్. డాన్సర్, సింగర్, ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇలా అన్నిట్లో పట్టున్నా కూడా ఎక్కువగా పేరు వచ్చింది మాత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్గానే. సమంత, రాశిఖన్నా, సాయి పల్లవి ఇలా ఎంతోమందికి తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో డబ్బింగ్ చెప్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఆద్య హనుమంతు. ఓవైపు ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేస్తూనే మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న ఆద్య హనుమంతు గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా, ఐమ్ ది ఫైన్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మీ స్వస్థలం ఎక్కడ? యా, నా పేరు ఆద్య హనుమంత్. మా నేపథ్యం అండ్ కుటుంబం వచ్చేసి మాది పాలమూరు ఉమ్మడి డిస్టిక్. బట్ ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలోని రాయచూర్ డిస్టిక్లో అందరూ సెటిల్డ్ అయి ఉన్నాం. అండ్ యా, మా ఫాదర్ ఈజ్ అన్ వెటర్నరిస్ట్. ఆల్సో హీస్ డూయింగ్ ఇన్ ద అగ్రికల్చర్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎంబీబీఎస్ చదువుతున్నారా ఏంటి? Yeah, it's in my Bachelor of Medicine. I'm doing now that PG in Vishweshwaraya Advanced Technology University, Bangalore. ఓకే, చిన్నప్పటి నుంచి లేడీస్ వాయిస్ని ఇమిటేట్ చేయడం మీకు చిన్నప్పటి నుంచి అలవాటా ఏంటి? ఇమిటేట్ చేయటం అంటే ఇమిటేట్ ఏం కాదు, ఇట్స్ మై జనరల్ వాయిస్ అండ్ న్యాచురల్ థింగ్. బట్ వేరే వినే వాళ్ళకి అలా వినిపిస్తుందని వాళ్ళు వినే వరకు నాకు తెలీదు అలా ఉంటుంది. సో ర్యాండమ్గా జరిగిపోయింది అలా. ఏదైనా డైలాగ్ చెప్తారా మా కోసం? డెఫినెట్గా. మనం ఆ సముద్రం వైపు చూడు, ఎంత చక్కగా ఉందో. ఆ అలల శబ్దం మనం వింటుంటే నాకు గట్టిగా పాడాలనిపిస్తుంది. మనం కూడా ఇక్కడికి చిన్న ఇల్లు కట్టుకుందామా ఎంచక్క. ఆ సముద్రం ఒడ్డున నీ చేయి పట్టుకుని అలసిపోయే వరకు నడవాలనిపిస్తుంది. ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా సముద్రాన్ని వినువు అని రుక్మిణి వాసంత్ అనే కన్నడ ఆర్టిస్ట్, యాక్టర్, సప్తసాగరి దాట్సేల్లో అనే మా కన్నడ ఫిలింలో యాక్ట్ చేశారు. ఓకే, అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీకు అవకాశం ఎలా వచ్చింది? అలాగే ఇండస్ట్రీ వైపు ఎలా వచ్చారు? అంటే ఒక ర్యాండమ్ పర్సన్ నుంచి నాకు ఆ ఆపర్చునిటీ రావడం, సో వాళ్ళు నా వాయిస్ విని నాకు సజెస్ట్ చేయటం, సపోర్ట్ చేయటం వల్ల జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ ఉంది. ఓకే, ఇప్పటి వరకు ఎంతమందికి డబ్బింగ్ చెప్పారు? ఎక్కువ గుర్తింపు ఎవరికి చెప్పినప్పుడు వచ్చింది? ఆల్మోస్ట్ నేను 25 మెంబర్స్ క్యారెక్టరైజేషన్స్కి చెప్పుంటా. బట్ ఆల్మోస్ట్ నాకు తెలుగులో అండ్ కన్నడ అన్నిట్లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ సాయి పల్లవి గారికే. తనకు నేను కన్నడ అండ్ తమిళ్లో కూడా చెప్తున్నాను, సమంత గారికి. ఇంకొక వాయిస్ ఎవరిదైనా డైలాగ్ చెప్తారా? ఇంకొకటి అఫ్ కోర్స్ రాశిఖన్నా అండ్ అవికా గౌర్. ఓకే, ప్రతిరోజు పండగ అనే మూవీలో రాశిఖన్నా గారు యాక్ట్ చేశారు. దాంట్లో ప్రియాంక తుంపలా అని ఆర్టిస్ట్, షీ ఈజ్ నౌ ఇన్ సెటిల్డ్ ఇన్ US. సో తను చెప్పింది, నేను దాన్ని అదర్ లాంగ్వేజ్లో చెప్పాను, బట్ నేను తెలుగులోనే చెప్తాను. అవును, అప్పుడప్పుడే పెళ్ళంటే అప్పుడే పెళ్లి చేసుకుని యూఎస్కి వెళ్ళిపోవాలా? నేను ఇంకా ఫేమస్ అవ్వాలి ఆ టిక్టాక్లో, ఇంకా చాలామంది ఫాలోవర్స్ రావాలి, నా వెనకాల చాలామంది పడాలి. ఏంజల్ ఆర్నా అంటే ఏంటి తక్కువ లేదు. సో రైట్. అసలు ఇంతమంది వాయిస్కి డబ్బింగ్ చెప్పినప్పటికీ కూడా సాయి పల్లవి వాయిస్కి డబ్బింగ్ చెప్పినప్పుడు మీకు ఎక్కువ గుర్తింపు వచ్చినట్టు తెలుస్తుంది. దానికి అసలు కారణం ఏంటంటారు? ఆల్మోస్ట్ దానికి కారణం అని నేనేం చెప్పలేను. సోషల్ మీడియా కారణం. మొత్తం యూట్యూబర్స్, సోషల్ మీడియా ఎన్ని చెప్పినా కూడా సాయి పల్లవినే హైలైట్ చేసి సాయి పల్లవి అని థంబ్నెయిల్ వేస్తున్నారు తెలుసా. ఆల్మోస్ట్ మేబీ వాళ్ళు ఇట్స్ అన్ బిగ్ యాక్టర్ సాయి పల్లవి గారు. తనకు నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్. బట్ నేను తనకు డబ్బింగ్ చెప్తానని నా లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు. ఇట్స్ కోఇన్సిడెంట్గా జరిగిపోయింది. తెలుగులో చాలా తక్కువ చెప్పినా కూడా కన్నడ అండ్ తమిళ్లో నేనే చెప్తున్నాను కాబట్టి యాక్సెప్ట్ ఇట్. ఓకే, మీరు అడ్వర్టైజ్మెంట్స్ కానీ అలాగే అనౌన్స్మెంట్స్ కూడా కొన్ని వాయిస్ చెప్పినట్టు తెలుస్తుంది. ఏంటి అవి? మాకోసం ఏదైనా చెప్తారా? యా, అంటే రైల్వే డిపార్ట్మెంట్లో మాకు తెలిసిన మా మావయ్య వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ వల్లే ఆపర్చునిటీ దొరికింది. రైల్వే అనౌన్స్మెంట్స్ అండ్ టెలికాలింగ్కి కూడా.
ನಿಮ್ಮ ಮೂಲಕ ಕರೆ ಮಾಡಲಾದ ಚಂದಾದಾರರು ಪ್ರಸ್ತುತ ಕಾರ್ಯನಿರತರಾಗಿದ್ದಾರೆ. స్వల్ప సమయದ ನಂತರ కరే ಮಾಡಿ. మీ ద్వారా డయల్ చేయబడ్డ నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ఇట్స్ వన్ టెలికాలింగ్. అండ్ రైల్వే అనౌన్స్మెంట్కి వచ్చేసి कृपया ध्यान कीजिए गाड़ी नंबर 1, 2, 3, 4, 5 दिल्ली से देहरादून जाने वाले की ट्रेन प्लेटफॉर्म नंबर 5 पे आने वाली है. ధన్యవాద్. అది కన్నడ అండ్ తెలుగులోకి వచ్చేసి ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నంబర్ 104332 కాచిగూడ నుంచి బెంగళూరు సంగోలి రాయన్న రైల్వే స్టేషన్కి వెళ్ళవలసిన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4న రానుంది. ధన్యవాదాలు. ఓకే. సో ఈ అన్ని రకాల వాయిస్ని చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నారు. ఇంత పర్ఫెక్ట్గా రావడానికి ఏంటి సాధన, ఏం సాధన చేస్తారు మీరు? ఏంటి సాధన అంటే ఏం లేదు, ఇట్స్ మై న్యాచురల్ థింగ్ అని ఆల్రెడీ ముందే చెప్పాను. బట్ దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాను. లైక్ హోమ్ వాటర్ తీసుకోవడం, ఎక్కువగా కోల్డ్ వాటర్ తీసుకోకపోవటం, అండ్ ఎక్కువగా కారం అండ్ జల్లీ ఫ్రూట్స్ తీసుకోలేకపోవటం. ఓకే. మీరు ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు మీ పీజీ చేస్తూనే మరోవైపు ఈ కళను ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? బ్యాలెన్స్ అంటే ఇంట్రెస్ట్ కదా, ఎలాగైనా బ్యాలెన్స్ చేయొచ్చు. అప్పటికి ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఎందుకు ఇంత స్ట్రగుల్ తీసుకొని ఇవన్నీ చేయటం, అయిపోయింది కదా, వదిలేయచ్చు కదా, ఇంకెందుకు అని. సో ఇట్స్ నౌ కంప్లీట్ మై బ్యాచులర్ ఆఫ్ సైకాట్రిక్. అది కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు పీజీ చేస్తున్నానని చెప్పాను ఆల్రెడీ. ఎలా అంటే నాకు సపోర్టివ్ ఉన్నారు, నాకు కాన్ఫిడెంట్ ఉంది నేను చేస్తానని. దాంతోపాటు ఇంట్రెస్ట్ చాలా ముఖ్యం కదా, అలానే బ్యాలెన్స్ చేస్తున్నాను. మీరు కర్ణాటకలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇప్పుడు పీజీ చేస్తున్నారు కదా, మీ యూనివర్సిటీలో మీకు ఎలాంటి గుర్తింపు ఉంటుంది? అలాగే ప్రొఫెసర్ల నుంచి కావచ్చు, మీ సహచరుల నుంచి కావచ్చు, వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఇట్స్ గుడ్ థింగ్. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. స్పెషల్లీ నా యూనివర్సిటీలో నా క్లాస్మేట్స్ కానీ, నా సీనియర్స్ కానీ, మా స్కాలర్స్, ప్రొఫెసర్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు. అలా అని స్పెసిఫిక్గా చూసుకుంటే నా బ్రాంచ్లో ఉండే ప్రొఫెసర్స్ మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తారు. నువ్వు ఏదైనా నేర్చుకోకపో, బట్ ఇక్కడ నుంచి నువ్వు ఒక కాన్ఫిడెంట్ నేర్చుకొని వెళ్ళాలి, అంటే నువ్వు ఒక స్ట్రెంగ్త్ని నేర్చుకుని వెళ్ళాలి అని చెప్తారు. స్పెషల్గా అక్కడ మా లేడీ స్కాలర్స్ చాలా సపోర్టివ్. ఓకే. ఇప్పటి వరకు చాలా మందికి డబ్బింగ్ చెప్పారు కదా, వాటిలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్తారా? నచ్చిన డైలాగ్ అంటే లాస్ట్ నేను కన్నడలో సీతారామం అనే తెలుగు ఫిలిం, బట్ కన్నడలో చెప్పాను. సో ఆ సినిమాకు బాగా లైక్ వచ్చింది, ట్రాక్ డబ్బింగ్ చెప్పాను నేను. ఆల్మోస్ట్ దానికి చిన్మయ్య గారే చెప్పారు. ఏమయ్యా రామయ్య, గదిలో చలి పెరుగుతోంది, కాశ్మీర్ నుంచి ఆ మంచు నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్, మొన్న మన పక్కింటి ఆవిడ అడిగింది మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నామా అని. నేను చెప్పుకొచ్చాను, కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటో నువ్వు తప్ప ఇంకెవరూ చెప్పలేరు రామ్. యా. ఓకే. ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంటుంది? ఎవరైనా ప్రోత్సహిస్తుంటారా మిమ్మల్ని? పెద్దగా యాక్టర్స్ నుంచి ఏం రాలేదు, బట్ కో ఆర్టిస్ట్ నుంచి, నా సపోర్టివ్ కొలీగ్స్ నుంచి చాలా వచ్చింది. మేబీ మీ ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళు కూడా రెస్పాన్స్ అవుతారనుకుంటున్నాను, యాక్టర్స్. ఓకే. ఇప్పటి వరకు చెయ్యని, ఒకవేళ అవకాశం వస్తే చేద్దామని అనుకుంటున్నాను అనే వాయిస్ ఎవరిదైనా ఉందా? ఆల్మోస్ట్ నేను లావణ్య త్రిపాఠి గారికి చెప్పాలనుకుంటాను. ఎందుకంటే షీఈస్ మై వన్ వేలో ఒక ఫేవరెట్ యాక్టర్. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే వరుణ్ తేజ్ గారికి అండ్ కొన్నివేళ ఫ్యామిలీకి కోడలు కదా, సో తనకు చెప్పాలని ఒక చిన్న డ్రీమ్. ఆమెకు సంబంధించిన డైలాగ్ ఏదైనా చెప్తారా? నువ్వు చేసే పనుల వల్ల ఇంట్లో మా అమ్మ దేవుడి పటాలపైన అన్నిట్లపైన ఒట్టేయించుకుంది. నన్ను ఎవరు నమ్మట్లేదు. నన్ను వదిలిపెట్టు మహాప్రభు, ప్లీజ్, నీకు దండం పెడతాను అని చెప్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి డబ్బింగ్ చెప్పినప్పుడు మీరు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు అసలు? రెమ్యునరేషన్ విషయానికి వస్తే అది చాలా లో బడ్జెట్ థింగ్. సో మేబీ యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మూవీ బడ్జెట్స్ పైన ఆల్మోస్ట్ 40,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. భవిష్యత్తులో మీ లక్ష్యం ఏంటి అసలు? భవిష్యత్తులో లక్ష్యం అంటే నేను అందరిలాగే నేను కూడా సోషల్ సర్వీస్ చేయాలని
సో నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. సో నాకంటూ పబ్లిక్లో ఒక గుర్తింపు ఉండాలి అనేది నా కోరిక. కొత్తగా డబ్బింగ్ ఆర్టిస్టులు అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళకి మీరేం సలహాలు సూచనలు ఇస్తారు? ఇంతకు ముందు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే మేబీ ఇండస్ట్రీకి ఒక 4-5 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు వీడికి 40 మంది రెడీ అయ్యారు. సో ఇక్కడ కూడా కాంపిటీషన్ చాలా ఉంటుంది. మేబీ దీన్నే ఫ్యూచర్ అండ్ ప్యాషన్ ప్రొఫెషన్ అనుకోవడం కన్నా సో ఉన్న ఎయిమ్ని పెట్టుకొని దాంతోపాటు వేరే ఆల్టర్నేట్గా వేరే జాబ్స్ని కూడా చూసుకోవాలి. కానీ ట్రై చేయడం చాలా మంచి విషయమే. ట్రై చేయండి, మేబీ క్లిక్ అయితే అవ్వచ్చు. బట్ దీన్ని ఫ్యూచర్ అనుకోవడం చాలా చిన్న విషయం అయిపోతుంది. ఓకే, మీరు సింగర్ అని కూడా తెలిసింది, మా కోసం ఏదైనా పాట పాడతారా? డెఫినెట్గా. అండ్ సౌత్ ఇండియన్ సింగర్స్కి వచ్చేస్తే నేను చిన్మయ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. సో మేడం పాడిన అమృతం మూవీ నుంచి ఒక సాంగ్ పాడతాను. హే దేవి వరము నీవు చిరునీడలీల కనులా, ఏ దేవి వరము నీవు చిరునీడలీల కనులా, ఆయువడిగినది నీ నీడే, ఆయువడిగినది నీ నీడే, గగనముఖయు దిశ నీ వేళే, గాలి కెరటమై సోకినావే, ఏ దేవి వరము నీవు చిరునీడలీల కనులా. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఓకే, చివరగా ఇంకేమైనా కొన్ని డైలాగ్ చెప్తారమ్మా? అంటే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది కూడా స్పెషల్గా సాయి పల్లవి వాయిస్ అని మీరు అన్నారు కదా. సో మ్యామ్ వాయిస్తో పాటు మిగతా వేరే ఆర్టిస్ట్ల వాయిస్ కూడా చేస్తాను. ఓకే. మొన్న కావ్య కాల్ చేసింది, వాళ్ళ ఆఫీస్లో ఏదో వేకెన్సీ ఉందంట. క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈసారి ఎట్లయినా జాబ్ కొట్టాలని. దట్స్ వన్ సాయి పల్లవి. సమంతది మజిలీ మూవీ ఉంది కదా, నేను కన్నడలో చెప్పాను. ఆయన ఫైనల్గా కన్నడ డైలాగ్ అండ్ తెలుగు డైలాగ్ ఒకటి చెప్పి చెప్తాను. ఓకే. ఆయన మందు మానేస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు, ఆయన మనసుకి తగిలిన గాయం మానిపోతే బాగుండని నేను అనుకుంటున్నాను మావయ్య. ఆయన మార్పుకి మీరానే ఒక హోప్ అనిపిస్తుంది. అందుకే ఏది ఆలోచించకుండా మీరాని దత్తుకు తీసుకున్నాను. నాకు ముందే తెలుసు మావయ్య అంచు చచ్చిపోయిందని, అంచు కూతురే మీరా అని. యా. అండ్ ಕನ್ನಡలో ఒక ಡೈಲಾಗ್ చెప్తాను. ಕತೆ ನಿನ್ನಕ್ಕಿ ತುಂಬ ದಿನ ಆಗ್ತದೆ ಅನಿಸ್ತದೆ, ಅದಕ್ಕೆ ಮುಂದೆ ಒಂದು ಜೋಕ್ ಹೇಳ್ತೀನಿ. ಒಂದು ಕೆರೆಯಲ್ಲಿ ಆನೆ ಸ್ನಾನ ಮಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿಗೆ ಒಂದು ಇರುವೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಏ ಆನೆ ಹೊರಗಡೆ ಬಾ ಅಂತ ಗಟ್ಟಿಯಾಗಿ ಜಗಳ ಮಾಡ್ತಿತ್ತಂತೆ. ಆನೆ ಹೊರಗಡೆ ಬಂದಮೇಲೆ ಏನು ಅಂತ ಕೇಳಿದ್ರೆ ನನ್ನ ಸಡ್ಡಿ ಕದ್ದಿದೇನು ಅಂತ ಕೇಳ್ತಂತೆ. ನನಗೆ ಗೊತ್ತು ಮನು, ನಿನ್ನಕ್ಕಿ ತುಂಬ ದಿನ ಆಗ್ತದೆ, ನೀನೇನು ಹೆದ್ರು ಬೇಡ, ನಿನಗೋಸ್ಕರ ನಾನಿದ್ದೀನಿ. ಈ ವರ್ಷ ಬರ್ತಿದ್ರು ನೆಕ್ಸ್ಟ್ ಮುಂದಿನ ವರ್ಷ ಬಂದ್ರೂ 5 ವರ್ಷ ಆದಮೇಲೆ ಬಂದ್ರೂ 10 ವರ್ಷ ಆದಮೇಲೆ ಬಂದ್ರೂ ನಿನ್ಗೋಗಿ ಕಾಯ್ತೀನಿ, ನಿನ್ಗಾಗಿ ಕಾಯ್ತಾನೆ ಇರ್ತೀನಿ. ఓకే, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అది ఓన్లీ ఒక సినిమాలకే చెప్తారా లేకపోతే ఇంకా? సో సినిమాస్, ఫిలిమ్స్, అడ్వర్టైజ్మెంట్స్, అనౌన్స్మెంట్స్, వెబ్ సిరీస్, లైక్ టెలికాలింగ్స్ అండ్ కమర్షియల్ యాడ్స్కి చెప్తూ ఉంటాను. ఓకే, ఇప్పటి వరకు ఎంతమంది హీరోయిన్లకు పేర్లు చెప్తారా? ఎవరెవరికి చెప్పారు ఏంటి అని? సాయి పల్లవి గారు, సమంత, రుక్మిణి బాసంత్, రియా సుమన్, అవికా గోర్, ఆషియా భట్ అండ్ ఆషిక, అంశు, ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా సినిమాలు, సీరియళ్ళు, వెబ్ సిరీస్, అడ్వర్టైజ్మెంట్లు ఇలా అన్నిట్లలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనదైన ముద్ర వేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఆద్య హనుమంతు. అలాగే భవిష్యత్తులో మరెన్నో అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానానికి చేరడమే లక్ష్యం అంటున్నారు. మరోవైపు తాను ఎంచుకున్న వైద్య వృత్తిలో ప్రజలకు సేవ చేయడమే తన ఆలోచన అని చెప్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.